ఎంగేజ్లో ఉన్నప్పుడు బీర్జాలలో వచ్చే నొప్పిని కనుక అశ్రద్ధ చేసినట్లయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ అంగస్తంభన శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి మరియు వీరికణాలలో కౌంటు తగ్గిపోయి పిల్లలు పుట్టడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఈ బీర్జాలలో ఈ 25 to 30 years 35 years ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఈ నొప్పి కానీ లేకపోతే వాపు కానీ బీర్జాలలో బరువుగా ఉండి అనీజీగా ఉండటానికి గల ముఖ్య కారణాలు ఇన్ఫెక్షన్స్ కానీ వారికోసిల్ కానీ. అయితే ఈ ఇన్ఫెక్షన్స్కి ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ బీర్జాలలో ఇన్ఫెక్షన్ తగ్గి ఫ్యూచర్లో ఈ అంగస్తంభన శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావు అండ్ ఎప్పుడు తీసుకోవాలి ఆ ట్రీట్మెంట్ అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ఎప్పుడైనా సరే బీర్జాలలో కనుక నొప్పి వాపు లేదా బరువుగా అనిపిస్తే ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందనే చెక్ చేసుకోవాలి. దానికి మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ సెమెన్ కల్చర్ అంటారు. అంటే సెమెన్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, బ్యాక్టీరియా ఏమైనా ఉందనేది చెక్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి స్క్రోటల్ డాప్లర్ అంటారు. అంటే టెస్టిస్కి స్కానింగ్ చేసినట్లయితే ఆ టెస్టిస్లో ఇన్ఫెక్షన్లో ఎక్కడ ఉంది వాపు, టెస్టిస్లో ఉందా ఎపిడెడిమిస్లో ఉందా అనేది తెలిసిద్ది. అండ్ కొంతమందిలో టెస్టిస్లో ఇన్ఫెక్షన్ లేకపోయినా ఎక్కువ మందిలో ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. ప్రోస్టేట్లో కనుక ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఈ టెస్టిస్కి ఆ ఇన్ఫెక్షన్ వచ్చి కొన్నిసార్లు నొప్పి ఇది వచ్చింది. సో ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా సరే మనకి సెమెనాలిసిస్లో తెలిసిద్ది, లేకపోతే ప్రోస్టేట్ స్కాన్ అంటారు, ట్రస్ స్కాన్ అంటారు. ఈ ట్రస్ స్కాన్ చేయించుకున్నా కూడా ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే తెలిసిద్ది. ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ కనుక కన్ఫర్మ్ అయింది అని అంటే ఫస్ట్ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్ను యాంటీబయాటిక్స్ యూస్ చేయడము. డాక్సీసైక్లిన్ లాంటి సింపుల్ యాంటీబయాటిక్స్తో స్టార్ట్ చేసి కొంత బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ కనుక యూస్ చేసినట్లయితే చాలామందిలో ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానివ్వండి లేకపోతే ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ కానివ్వండి ఈజీగానే క్యూర్ అయిపోతాయి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు.